కి స్వాగతం. వినాయక చవితి ఉత్సవ సందర్భంగా నెల్లూరులోని విరాట్ నగర్ గణేష్ యువత ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 47వ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ, 48వ డివిజన్ ఇన్ఛార్జ్ సిద్దిక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గణేష్ ఉత్సవాలంటే నెల్లూరులో కాపు వీధి అని చెప్పుకునేవారని, నేడు కాపు వీధుల కంటే కూడా నెల్లూరులో అన్ని వీధులలో గణేష్ విగ్రహాలు ఎంతో వైభవంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. విరాట్ నగర్ యూత్ ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ ఉత్సవాలు కులమతలకు అతీతంగా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగ ఒక గణేష్ పండుగ అన్నారు. అందరూ ఐకమత్యంతో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. అనంతరం యువతలను ఉత్తేజపరిచేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విరాట్ నగర్ గణేష్ యువత నాయకులు సాయి, శివ, యశ్వంత్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఏదో మీరు డ్యాన్స్ చూసేస్తా డ్యాన్స్ 47వ డివిజన్ కార్పొరేటర్ గారు రామకృష్ణ గారు గట్టిగా చప్పట్లు వచ్చారు. ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ స్వామివారిని మనం పెన్నా నదిలో చేసుకుని చాలా సంతోషకరంగా ఉంటుంది. ఐక్యంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు సిద్దిక్, 48వ వార్డు ఇన్ఛార్జిని. ఈ విధంగా పండుగలు అందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి పండుగలు మరీ చేసుకోవాలని ఇప్పుడు చూస్తుంటే ఇంకా నా రోజు విగ్రహం స్వామిని పెట్టి ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి పండుగలు మాట్లాడితే చూడలేము, సంవత్సరం ఒకసారి వస్తుంటుంది. మనందరం కలిసి కులాలకి మతాలకు అతీతంగా ఈ పండుగలు చేసుకుంటాము. నేను మా రామకృష్ణ సారు, మా రఫీ భాయ్ కానీ, మా హాజీ భాయ్ కానీ, విరాట్ నగర్ యువకులు సాఫ్ట్వేర్ మొత్తం ఒక బ్యాచ్ ప్రతి సంవత్సరం డేట్లు పోరు. పండుగ వస్తే అందరు సెలవులు పెట్టి ఒక 10 రోజులు ఈ పండుగని చాలా గ్రాండ్గా చేస్తారు. పోయిన సంవత్సరం కూడా వచ్చాను నేను, చాలా సంతోషం వేసింది. ఎట్టంటే ఈ సంవత్సరము ఇంకా ముందు టంగు రోడ్డు, కాపు వీధి అక్కడ చేసేది ఈ వినాయక చవితి బాగా గ్రాండ్గా. అట్లా కాకుండా ఇప్పుడు మా ఏరియాలో విరాట్ నగర్లో కానీ, మా మహాలక్ష్మి టెంపుల్ పక్కన కానీ, కుక్కలగుంటలో కానీ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఇటువంటిది ఇంకా బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ చేసిన డబ్బులు ఖర్చు పెట్టాలి. బాగా అందరూ ఖర్చు పెట్టి బాగా గ్రాండ్గా చేస్తే 1,00,000 రూపాయలు మేము ఈ పండగకి ఖర్చు పెడితే ఆ స్వామీజీ ఏంటంటే 10 లక్షలు మా తెలియకుండానే మాకు ఇచ్చేస్తారు. మనకి ఏదైనా ఆరోగ్యాలు బాగా లేకపోతే కూడా ఇట్లా ఖర్చు పెడితే మనం రాబోయే బ్యాడ్ ఏదైనా ఆరోగ్యం బాగా లేకుండా ఆ దేవుడు కాపాడేస్తాడు మమ్మల్ని. ఆ నమ్మకంతో అందరూ కలిసి కష్టపడాలా. రెండోది ఏంటంటే ఈ ఏరియాలో ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము. ఏ పని చెప్పినా నేను కానీ, మా రామకృష్ణ సార్ కానీ, మేమందరం కలిసి ఏ పని ఉన్నాయి, ఆ కాలువలు కానీ, లైట్లది కానీ. ముఖ్యంగా ఏంటంటే అనిల్ అన్న కూడా ఊళ్ళో లేరు, అసెంబ్లీ జరుగుతుంది, అక్కడ ఉన్నారు విజయవాడలో. అసెంబ్లీలు అయిపోగానే అందరిని అనిల్ అన్నాన్ని అందరినీ తీసుకుని నేను రామకృష్ణ సార్ అందరం కలిసి వస్తాము ఇక్కడికి. మరి ఇంకోసారి కలుస్తాము. థ్యాంక్ యూ. మా ప్రోగ్రామ్